హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆ వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. సోదరుల నుండి శుభవార్తలను అందుకుంటారు. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి సోదరుల నుండి అందుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనయోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ యాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన కాలం అనేది ఉంటుంది. ఇక ఈరోజు నూతన వస్తు వాహన లాభం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు సన్నిహితులతో సఖ్యత అనేది నెలకొంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కుటుంబంతో చర్చిస్తారు. అందరికీ ఆమోదకరమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు మీ అంచనాల కంటే సంతృప్తిని కలిగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే విధులలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు కొత్త అవకాశాలనేవి వస్తాయి. ఇక విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి అనుకున్న విషయాలను సాధిస్తారు. మహిళలకి ఈరోజు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.